ఒక కథ చెప్తాను వినండి. ఇది ఇద్దరు స్నేహితుల కథ. ఇద్దరూ చాలా తెలివైన ఆంటర్‌ప్రెన్యూర్స్. ఒకేసారి తమ కెరీర్ మొదలుపెట్టారు కూడా. కానీ వాళ్ల దారులు వేరు. ఒకరు స్పీడ్ని నమ్ముకుంటే ఇంకొకరు విజన్ని నమ్ముకున్నారు. మరి వాళ్ల కథలో నిజమైన సక్సెస్కి ఏం కావాలో మనందరికీ ఒక మంచి పాఠముంది. సరే, ముందుగా వీళ్ళిద్దరు గురించి కాస్త చూద్దాం. మన మొదటి క్యారెక్టర్ అర్జున్. ఇతనికి అన్నీ ఫాస్ట్గా జరిగిపోవాలి. ఇవాళ డబ్బులు పెడితే రేపటికల్లా లాభం వచ్చేయాలి. ఎప్పుడూ నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి అని వెతుక్కుంటూనే ఉంటాడు. ఇక రెండో అతను కిరణ్. ఇతని పద్ధతే వేరు. నిదానమే ప్రధానం అంటాడు. నెమ్మదిగా పెరిగే దానిలోనే నిజమైన బలం ఉంటుందని నమ్ముతాడు. కిరణ్ అంత ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా ఎందుకుంటాడో తెలుసా? ఎందుకంటే అతను నమ్మేది ఒకే ఒక్క విషయం: తొందరపడి సంపాదించింది ఎక్కువ కాలం ఉండదు. కాలంతో పాటు నెమ్మదిగా, బలంగా పెరిగేదే అసలైన సంపద. ఒకసారి ఈ సీన్ ఊహించుకోండి. ఒక కాఫీ షాప్లో ఇద్దరూ కూర్చున్నారు. అర్జునేమో కుదురుగా కూర్చోలేకపోతున్నాడు. కళ్లల్లో ఒక రకమైన మెరుపు. ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. తన కొత్త ఇన్వెస్ట్మెంట్ గురించి కిరణ్కి చెప్పాలని తెగ ఆరాటపడుతున్నాడు. విన్నారు కదా, అదే అర్జున్ స్ట్రాటజీ. రీసెంట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ చేశాం తెలుసా? జస్ట్ 3 నెలల్లో డబుల్. అతని ప్రపంచం మొత్తం ఇలాంటి ఫాస్ట్ రిటర్న్స్, షార్ట్ టర్మ్ గెయిన్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడే సామో ఇంట్రెస్టింగ్ విషయం: కిరణ్ రియాక్షన్. అతను అర్జున్తో వాదించలేదు, అది తప్పు అనలేదు, ఏమీ చెప్పలేదు. జస్ట్ ఒక చిన్న నవ్వు నవ్వి సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ఆ నిశ్శబ్దంలోనే అసలు సమాధానం ఉంది. మనం అనుకున్నట్టే జరిగింది. 3 నెలలు గడిచాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ కథ అయిపోయింది. లాభం వచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే, మళ్ళీ కొన్ని నెలలకి అర్జున్లో అదే టెన్షన్, అదే స్ట్రెస్. కథ మళ్ళీ మొదటికొచ్చింది. నెక్స్ట్ ఫాస్ట్ రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుందా అని అతని వేట మళ్ళీ స్టార్ట్ అయ్యింది. తన ఫ్రెండ్ ఇలా ప్రతిసారి టెన్షన్ పడటం చూసి కిరణ్ ఒకరోజు డిసైడ్ అయ్యాడు. మాటలతో కాదు, చేతల్లోని చూపించాలని. పద అర్జున్, ఒక డ్రైవ్కి వెళ్దామని తీసుకెళ్లాడు. ఇక్కడ నుంచే కథలో అసలైన మలుపు మొదలవుతుంది. కారు సిటీ దాటి పచ్చని పొలాల వైపు దూసుకెళ్ళింది. అక్కడొక పెద్ద ఫామ్ దగ్గర ఆగారు. అంతా పచ్చగా, వరుసగా చెట్లున్నాయి. అది చూసి అర్జున్కి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యంగా అడిగాడు, ఏంటి కిరణ్ ఇది? ఇదేం ప్రాజెక్టు అని. అప్పుడు కిరణ్ చాలా ప్రశాంతంగా చెప్పాడు, ఇది ఎర్రచందనం ఫామ్ అని. ఇది తక్షణ లాభాల కోసం కాదని, భవిష్యత్ సంపద కోసం చేసిన పెట్టుబడి అని వివరించాడు. అర్జున్ ఫాస్ట్ వరల్డ్కి, ఈ ప్రశాంతమైన ఫామ్కి అస్సలు పోలికే లేదు. అర్జున్కి ఇది అస్సలు ఎక్కలేదు. ఎర్రచందనమా? కాని ఇది పెరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కదా, ఇంత స్లోగా పెరిగేదానిలో మనకేంటి లాభం అని అడిగాడు. అతని మైండ్ సెట్ ప్రకారం టైం వేస్ట్ అయితే డబ్బు పోయినట్టే. దానికి కిరణ్ చెప్పిన సమాధానం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. అవును అర్జున్, ఇది నెమ్మదిగానే పెరుగుతుంది, కానీ చాలా బలంగా పెరుగుతుంది. ఈ ఒక్క లైన్లోనే అతని సక్సెస్ సీక్రెట్ అంతా ఉంది. ఇప్పుడు కిరణ్ అసలు లాజిక్ చెప్పడం మొదలుపెట్టాడు. చూడు, ఇక్కడ నా ఇన్వెస్ట్మెంట్ నాకోసం పనిచేస్తోంది. ఎలాగంటే, 1. ఈ భూమి విలువ కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుంది. 2. ఈ భూమిలో ఉన్న చెట్ల విలువ కూడా పెరుగుతుంది. అంటే డబుల్ గ్రోత్ అన్నమాట. నేను రోజూ దీని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఇవి వాటి పని అవి చేసుకుపోతాయి. అసలు పాయింట్ ఇదే. మన ఆస్తులు మనకోసం పనిచేయడం మొదలుపెట్టాయంటే మనం రోజూ కొత్త డీల్స్ కోసం వేటాడాల్సిన అవసరం ఉండదు. ఆ డైలీ బిజినెస్ స్ట్రెస్, ఆ టెన్షన్ మెల్లమెల్లగా మాయమైపోతుంది. డబ్బుతో పాటు ప్రశాంతత కూడా దొరుకుతుంది. కిరణ్ మాటలో ఆ ప్రశాంతమైన వాతావరణం ఆ రోజు అర్జున్కి కనువిప్పు కలిగింది. వేగంగా పరిగెత్తడం కాదు, స్థిరంగా నిలబడటం ముఖ్యమని రియలైజ్ అయ్యాడు. అప్పట్నుండి అతను లాభాలను వేటాడటం ఆపేసి నిజమైన సంపదను ఎలా నిర్మించుకోవాలి అని ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. చూశారా, ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: వ్యాపారంలో వేగం అవసరమే కావచ్చు, కాని వేగాన్ని మించిన విజన్ ఉండాలి. అదే మనల్ని చివరిదాకా నిలబెడుతుంది. సరే, కథ బాగుంది. మరి మనం కూడా కిరణ్లా ఆలోచించడం ఎలా మొదలుపెట్టాలి? ఆ ఫాస్ట్ ప్రాఫిట్స్ అనే ట్రాప్లోంచి బయటపడాలంటే ఇక్కడొక 3 సింపుల్ స్టెప్సున్నాయి. ఫస్ట్ స్టెప్, మీకు చాలు అనిపించేది ఏంటో డిఫైన్ చేసుకోండి. అంటే మీ గోల్ ఎంత డబ్బు సంపాదించడం కాదు, ఎలాంటి లైఫ్ స్టైల్, ఎలాంటి ప్రశాంతత కావాలో తెలుసుకోవడం. సెకండ్ స్టెప్, పేషెంట్ అసెట్స్ మీద రీసెర్చ్ చేయండి. అంటే 3 నెలల్లో డబల్ అయ్యే కాదు, 10 ఏళ్లలో స్థిరంగా పెరిగే వాటిని వెతకండి. థర్డ్ స్టెప్,
మీకొచ్చే లాభాల్లోంచి ఒక చిన్న భాగాన్ని ఇలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి కేటాయించడం మొదలుపెట్టండి. చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, మన లక్ష్యమేంటి? వేగంగా లాభాలు సంపాదించి ఎప్పుడూ ఒత్తిడిలో ఉండటమా, లేక ఓపికతో శాశ్వతమైన సంపదను, ప్రశాంతతను నిర్మించుకోవడమా?